ఏపీ లిక్కర్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్య, బాలాజీ నాయుడు, నవీన్ కృష్ణ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అలీం అందిస్తారు. అలీం. థ్యాంక్ యూ శాలిని. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించిన ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాజకేశ్ రెడ్డి, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇంకా ఇద్దరి మీద ఇటు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఆ పిటిషన్ సంబంధించి కూడాను బెయిల్ ని డిస్మిస్ చేస్తూ కూడా ఏసీబీ కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తిరిగి సబ్ జైలుకి తరలించారు. ఖచ్చితంగా ఈ రోజు బెయిల్ వస్తుందని చెప్పి కూడాను వారందరూ భావించారు. కానీ వారికి బెయిల్ రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే బయట ఉంటే వారు ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేస్తారని చెప్పి కూడాను వారు చెప్పిన నేపథ్యంలోనే దీన్ని ఖచ్చితంగా కోర్టు ఎవరైతే ఏసీబీ అధికారులు ఉన్నారో ఆ నిర్ణయాన్ని ఏకీభవిస్తూ కూడాను 5 ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ రద్దు చేయడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అలీం.